చేగుంట మండలం వడియారం గ్రామంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో రాజీవ్ గాంధీ అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, తన ప్రధాన ఆశయాల్లో భారత ఐక్యతను పరిరక్షిస్తూనే దేశాన్ని 21వ శతాబ్దం తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ పరమేష్, యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనక్ ప్రవీణ్ కుమార్, భాగ్యరాజు, పెంటారెడ్డి, జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాజాగౌడ్, దౌలతాబాద్ మాజీ ఎంపీపీ దారా సత్యనారాయణ, దౌలతాబాద్ మండల కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు ఆది బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ ఒక గుర్తు చేస్తున్నాను, ఈ దేశం ఈ రోజు కంప్యూటర్ టెక్నాలజీలో ముందడుగు ఉన్నదంటే కేవలం 6 రోజులలో రాజీవ్ గాంధీ ఆలోచన, రాజీవ్ గాంధీ గారు ఏదైతే చెప్పినారో మనం ఈ సాఫ్ట్వేర్లో ముందుండాలి, ఇంటర్నెట్ మంచిగా పెంచాలి, గ్రామాలలో పెంచాలి అని చెప్పి ఆ ఆలోచనతో ఆ రోజులలో రాజీవ్ గాంధీ గారు ఈ సాఫ్ట్వేర్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత వారు కూడా మహిళలకు 50% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ రావాలని చెప్పి వారు కూడా ఆ రోజులలో పార్లమెంట్లో బిల్లు పెట్టి మన పంచాయత్ రాజ్ యాక్ట్, అప్పుడు కూడా మా నాన్నకు ఆ అవకాశం కలిగింది. రాజీవ్ గాంధీ గారి ఆలోచనని ఆ బిల్లు పార్లమెంట్లో పాస్ చేయడం అంటే వారు ఒక గొప్ప నాయకులు. వారు ఈ దేశాన్ని ఈ రోజు ఈ పరిస్థితిలో కొత్త మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ ఆలోచనలతో ఆ రోజులలో వారు ఏదైతే ప్లాన్ చేస్తారో ఈ రోజు ఇన్ని వేల కోట్ల ఎక్స్పోర్ట్ ఇన్కమ్ సాఫ్ట్వేర్లో వస్తుందంటే కేవలం రాజీవ్ గాంధీ గారి ఆలోచన ప్రకారం వస్తుంది. సో ఈ జయంతి సర్వమున మళ్ళొకసారి రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ గారు ఈ 42% రిజర్వేషన్ ఏదైతే వారు ఒక ప్రజలకు మేలు కావాలి, వారి జనాభా ప్రకారంగా హక్కు కావాలని చెప్పి ఈ రిజర్వేషన్ తీసుకొస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీద ప్రజల వైపు ఉంటుందని చెప్పి మళ్ళొకసారి మీకు భరోసా ఇప్పిస్తూ ముగిస్తుంది.